జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి ఆయన ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో బయలుదేరి రేపు ఉదయం ఇచ్చాపురం బయలుదేరేటువంటి అవకాశం ఉంది. ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లాలో దిగిన తర్వాత శ్రీకాకుళంలో 10 గంటలకి ఆయన తన ఓదార్పు యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతం నుంచి అయితే తన తండ్రి గతంలో పాదయాత్ర చేసినప్పుడు ముగించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ నుంచి ఆయన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇంటి దగ్గర జరిగినటువంటి పరిణామాలు, ఈ రోజు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చాలా ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగినాయని చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గర ఆయన అభిమానులు, అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఆయనతో పాటు ఉండడం జరిగింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆయనతో పాటుగా దర్శికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్యామ్ ప్రసాద్ కూడా ఆయనతో పాటు వెళ్లడం జరిగింది. అయితే ఆయన వీడ్కోలు చెప్పేందుకు మాజీ మంత్రి మారెప్పతో పాటు మరి కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వందలాది మంది కార్యకర్తలు ఇక్కడ సికింద్రాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ యొక్క వందలాది మంది కార్యకర్తల యొక్క నినాదాల మధ్యలో ఆయన స్వాగతం చెప్తున్నటువంటి మధ్యలో ఆయన రైల్వే స్టేషన్ లోకి రైల్లోకి ఎంట్రీ కావడం జరిగింది. ఆ విషయాలను కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా అభిమానులు చాలా మంది ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, ఏ రకంగా ఉండబోతున్నారు అని చెప్పేసి మాట్లాడేందుకు చాలా మంది అభిమానులు కూడా ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రావడం జరిగింది. అభిమానులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు జగన్ తో పాటు మీరు కూడా వెళ్తున్నారా? ఏంటి జగన్ యొక్క యాత్రలో ఏ రకంగా ఉండదని చెప్పేసి అనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఓదార్పు యాత్ర కంపల్సరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయనకు మద్దతు తెలపడానికి, సంఘీభావం తెలపడానికి వచ్చినాము. ఆయన ఓదార్పు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ దుష్ట ముసిలోల వల్లనే ఈ అధిష్టానం దగ్గర చెడ్డపేరు తెచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డపేరు తేవాలని ఈ దుష్ట కాంగ్రెస్ పెద్ద నాయకులు అంతా చేస్తున్నారు. వాళ్ళకు కూడి తెల్లు కురాకు తెల్లు, అసలు వాళ్ళకి ఏంది తెలుసు అని మాట్లాడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక యువశక్తి ఆంధ్ర రాష్ట్రానికి, ఈ దేశ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటుంది. ఈ ఓదార్పు చేయడం వల్ల ఈ ఆంధ్రలో ఏమి ఇబ్బంది ఉంది అనేది తెలంగాణ సీనియర్ నాయకులకు మేము గట్టిగా అడుగుతున్నాము. ఇది ఇప్పటికైనా తెలుసుకుని అధిష్టానం. ముఖ్యమంత్రి కొంతమంది చెప్పారు, సీనియర్ నేతలందరూ కూడా చెప్పారు, జగన్ యాత్రకు అనుమతి లేదు కాబట్టి మీరు వెళ్ళకూడదు, వెళ్తే పరిస్థితి అధిష్టానం ధిక్కరించినట్టుగా ఉంటుందని చెప్పేసి అంటారు. అభిమానులుగా మీరేమనుకుంటారు ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు కష్టపడి సంపాదించింటే దాని విలువ తెలుస్తుంది సార్. వాళ్ళు ఏమో కష్టపడి సంపాదించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆ సీట్ ఆయన తెలుస్తుంది సార్. ఇప్పుడు ఆ కష్టపడి సంపాదించింటే ఆ సీటు విలువ ఆయన తెలుస్తుంది. ఆ ప్రజల దగ్గరికి పోయి 10 ఓట్లు సంపాదించుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించినాడు, అది ప్రజల దగ్గర కాబట్టి అది తెలుస్తుంది. ఈ రోసయ్య గారు ఆ విధంగా చేయలేదు కాబట్టి కష్టపడి 10 మంది దగ్గర ఇవ్వలేడు. 10 అడుగులు ఆయనకి ఏం తెలుసని మాట్లాడుతున్నాడండి ఆయన. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత ఒక్క నాయకుడికి లేదు, సీనియర్ నాయకుడికి ఒక్కడికి అర్హత లేదు. చెప్పండి, అభిమానులుగా మీరే రకంగా ఆయనతో ఉంటారు? అఖిలాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా కొలిచే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం పొందిన తర్వాత ఆయన మరణవార్తను తట్టుకోలేక చనిపోయినటువంటి వారిని ఓదార్చేందుకు వెళ్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ జగన్ గారిని అడ్డుకునేందుకు కొన్ని దుష్ట శక్తులు అడ్డం పడుతున్నాయి. ఇక్కడ అధికార దాహంతో కొన్ని శక్తులు అడ్డుపడుతుండడం మనకు తెలుస్తున్న విషయమే. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్ తన ఆత్మబంధువులుగా భావించి వారిని ఓదార్చేందుకు మాత్రమే యాత్ర అని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ ఎలాంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ నాయకులంతా కలిసి వైఎస్ జగన్ కి ఎక్కడ కీర్తి ప్రతిష్టలు ఆపాదించి వస్తాయో, ఎక్కడ ప్రజల్లో ఆయనకు మాకంటే పెద్ద పేరు వస్తుందో అని చెప్పేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అభిమానులుగా తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి. అయితే ఆయన అభిమానులందరూ కూడా ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి పరిణామాలను తీవ్రంగా ఖండించడంతో పాటు ఇది కేవలం కావాలని ఎదుగుదలని అడ్డుకునే ప్రయత్నంలో భాగమే అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, వైఎస్ జగన్ కి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఆయన ఉత్సాహంగా చప్పట్ల ద్వారా స్వాగత నినాదాలు చేస్తూ ఆయనకు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వీడ్కోలు పలుకుతున్నారు. ఈ యొక్క ఘనమైనటువంటి వీడ్కోలు పలుకుతూ ఇచ్చాపురం యొక్క ఓదార్పు యాత్ర విజయవంతం చేయాలని చెప్పేసి అధిష్టానానికి కొంతమంది సీనియర్ నేతలను చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా అధిష్టానం తప్పుడు ఫిర్యాదులు చేసి జగన్ యొక్క అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.
కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాకుళం యాత్రకు బయలుదేరారు. అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తాజా పరిస్థితి, అదేవిధంగా కార్యకర్తల ఫీలింగ్స్, అభిమానుల ఒపీనియన్స్ చెప్పడానికి మా ప్రతినిధి రాజు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, సికింద్రాబాద్ లో ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వైఎస్ అనుచరులు కావచ్చు, ప్రధానంగా ఎటువంటి ఫీలింగ్స్ తో ఉన్నారు? రాజు, నా మాట వినిపిస్తోందా? హలో హలో రాజు, నా మాట వినిపిస్తోందా? ఓకే, ఇక్కడ కొంతమంది అభిమానులు వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ కు జగన్ కి ఇచ్చేందుకు రావడం జరిగింది. వారిని అడుగుదాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ ఉద్దేశంతో? కుల్లాపూర్, ఆల్మిల్, కూకట్పల్లి, ఆల్మిల్ కాలనీ. మేము ఈ సుమారుగా 100-200 చేపిస్తాం. యాత్రలో ప్రతి విలేజ్ లో ఈ పంచాలని ఉంది. మేము ప్రతి ఒక్కొక్క కుటుంబానికి ఒక విగ్రహం అని ఇవ్వాలండి. ఈ విగ్రహాలు మీరు ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తున్నారా? అది జగన్ ద్వారా అందజేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. జగన్ రెడ్డి సార్ ద్వారానే అందజేయాలని చేస్తున్నాం. మీరు కూడా యాత్రకి వెళ్ళి ఏ రకంగా ఆయన యాత్రకు సహకరించబోతున్నారు? మేము ఆయనకి అందుబాటులో ప్రతి ఒక్క విలేజ్ కి వెళ్లి ఆయన అడుగుజాడలో నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇంకొకటి, అధిష్టానం ఎందుకంత చేస్తున్నదో కూడా మాకు తెలియట్లేదు. ఈయన చేస్తుంది సొంతంగా చేస్తున్నాడు, ఏ పార్టీకి గానీ ఏ విధంగా సంబంధం లేదని చెప్పేసి ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉన్నారు. కానీ అధిష్టానం ఎందుకు ధిక్కరిస్తున్నదో అర్థం అవ్వడం లేదు. దానికి ఒకసారి అధిష్టానం కూడా ఆలోచించాలి. తండ్రిని కోల్పోయిన అతను బాధలో ఉన్నాడు. ఆ బాధని అర్థం చేసుకోకుండా కూడా అధిష్టానం ఎందుకు ధిక్కరిస్తుందో కూడా అర్థం కావడం లేదు. మరి ఒకసారి తెలియజేస్తున్నాం, అధిష్టానం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసి వైఎస్ గారిని నిక్కచ్చిగా అయినటువంటి కార్యకర్త, ఆయనను మీరు ప్రతి ఒక్క విషయంలో యూజ్ చేసుకోవాలి కానీ దూరం చేసుకోవద్దని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. అధిష్టానానికి, సీనియర్ నాయకుల్లో కూడా తెలియజేస్తున్నామండి. వైఎస్ జగన్ అంటే కాంగ్రెస్ అంటే వైఎస్ జగన్ అనేది అభిమానులలో తెలిసిపోయింది, ప్రజలలో కూడా ఉన్నది. దాన్ని ఒకటి మీరు అధిష్టానం గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మేము అధిష్టానం కూడా పర్మిషన్ లేని యాత్ర చేయొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పాడు. చాలా మంది సీనియర్ నేతలు చెప్పారు. పర్మిషన్ గురించి కాదు, ఇక్కడ మేమేమీ రాజకీయం చేయలేదు. ఒక మానవత్వ దృక్పథంతో హైందవ మతం మీద హిందూ సాంప్రదాయం ప్రకారము మనం ఎవరన్నా పక్కింటి వాళ్ళు చేస్తే మన బాధ్యతగా మనం పోయి పర్మిషన్ ఇస్తాం. కానీ వాళ్ళని మన ఇంటికి రా మనం అనలే కదా. వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చమే, ఎక్కడా రాజకీయం చేయలేదు, ఏ విధంగా చేయలేదు. ఈ రోజు చైర్మన్ సోనియా గాంధీ గారు ఉండారంటే 2004 లో 29 సీట్లు ఎంపీ సీట్ గెలిపించింది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ 2004లో 29 సీట్లు ఎంపీ సీట్లు ఉంటే ఆ రోజు ఆ చైర్పర్సన్ లో కూర్చుంది. 2009లో 33 ఎంపీ సీట్లు గెలిపించిందని ఈ రోజు ఆయన చైర్పర్సన్ లో కూర్చుంది. రాజశేఖర్ ఆయన చూసి ఇక్కడ ఓట్లు వేయలేదు. రాహుల్ గాంధీని చూసి ఓట్లు వేశారు ఇక్కడ. ఓన్లీ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అంతే. రేపు ఒకవేళ మా మీద కన్నా జగన్ రెడ్డి గారి మీద ఏటుబడి సస్పెండ్ చేస్తే కావాల్సిన పరిష్కారాలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అది కూడా చెప్తాండా. ఆవు కూడా గుర్తు 200 సీట్లు వచ్చాయి. ఎప్పటికైనా మీరు గుర్తుంచుకోండి.